సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇప్పుడే నేను ర్యాపిడో కంప్లీట్ చేసి వచ్చిన. మార్నింగ్ 6:30కి ఏమో స్టార్ట్ చేసిన. ఏంటది? ఓకే ఆగు. 6:30కి ఏమో స్టార్ట్ చేసిన. మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు, ఎర్నింగ్స్ మంచిగా అయితే, అందుకని మార్నింగ్ చేస్తా ఎక్కువ. నైట్ ఏమో తొందరగా అనుకుంటాను. ఈ మధ్య 500 ఏమో అర్న్ చేసిన. 200 పెట్రోల్కి పోతాయి, 300 సేవింగ్స్ అనుకోండి. అండ్ ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదు. ఎందుకంటే ఈరోజు చెల్లెకి ఎగ్జామ్ ఉంది. తన సెమిస్టర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఈరోజే ఫస్ట్ ఎగ్జామ్. తనకి సెంటర్ చూపించాలి. 1 o'clock ఏమో ఎగ్జామ్. నేను తనకి సెంటర్ చూపించడానికి వెళ్ళాలి. అందుకే నన్ను ఇంట్లో ఉండమన్నది. సో ఇక వెళ్ళలేదు. ఇక నేను కూడా గైస్ ఆరాధన చూడండి ఎంత మంచిగా తల మీద చేయబెట్టుకొని ఊగుతాను. అమ్మ తింటానా? స్వీట్ అన్న తింటానా? సూపర్. పాలు బాగా పోసినా. నాకు పెట్టినా నాకు పెట్టరా? తింటావా? అమ్మలో ఇప్పుడు ఎగ్జామ్ ఎన్నింటికి నీకు? 2:00కా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 12:30 అవుతుంది. ఇప్పుడు మరి ఇంత లేట్ చేస్తాను. కాయస్ ఇక్కడ మా చెల్లెమ్మని అయితే కాలేజ్ సెంటర్ కాడ దింపేసిన. అక్కడి నుంచి అటు నేను మార్కెట్కి వెళ్ళిపోయినా. నైట్ అవుతుంది, ఆల్మోస్ట్ 8-9 అవుతుంది. మమ్మీ ఒక కవర్ డెలివరీ చేయమని చెప్పింది. ఇది కొంచెం చూడండి, ఇదే ఆ కవరు. దీని లోపలనే మెటీరియల్ ఉంది, బట్టలు గిట్లు ఉన్నాయి. ఇవి డెలివరీ చేయమని చెప్పింది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మెటీరియల్ బయటనే ఉంది కొంచెం. ఎందుకంటే ఇట్లా రోడ్ల మీద నడుచుకుంటూ పోయేటోళ్ళు వస్తారు, చూస్తారు, షాప్ కనిపిస్తుంది. మెటీరియల్ కనిపించకపోతే ఇక్కడ బయట ఉంది, అరే వీళ్ళు ఇది కూడా అమ్ముతారు కానీ ఒక మార్కెటింగ్ స్టంట్ లెక్క అనుకోండి. సో గాయస్, ఈరోజు అయితే చెల్లెకి సెమిస్టర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. ఈరోజే ఫస్ట్ ఎగ్జామ్. తన ఫస్ట్ ఎగ్జామ్ రాసి వచ్చింది. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. తను ఈరోజే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసి వచ్చింది. అడుగుదాం రండి తను ఎంత మంచిగా రాసిందో, పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని. అమ్లో ఎగ్జామ్ ఎలా రాసిన? అమ్లో పాసా ఫెయిలా? పాస్ అవుతావా? ఎన్ని మార్కులు వస్తాయి? ఇన్విజిలేషన్ ఎట్లుండే? ఎన్ని మార్కులు వస్తాయి? మనోడు జిమ్ పోవడం ఆపేసిండు. సో ప్రోటీన్ డబ్బా వేస్ట్ చేయొద్దని ఇక కాలేజ్కి తీసుకొచ్చిండు. చూడండి ఏం చేస్తుందో. డ్రగ్స్ ఏముంది? ప్రోటీన్ డబ్బా ఏముంది? వాటర్ తీసుకో, షేక్ లోపల ఆ స్పూన్ పెట్టి గెలుకు నోట్లనే. ఫస్ట్ నీళ్ళు ఊరా. ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? రసనా లెక్కున్నారా? ఎట్లాడారా? నువ్వు టేస్ట్ చేయరా సుధీర్? ఎట్లా రసనా లెక్కుందా అంటున్నాడు? నిజంగా క్రియేట్ అట్లా అని చెప్పి డబ్బులు వేసుకొచ్చి మంచిగా డబ్బులు వేసుకొచ్చి కార్డ్ స్వైప్ చేయి. కలిపిదా పని చేయరా? ఎట్లుంది? ఒక ఇస్తాను మరి. తీయ ఉందా? ఓకే చలో. దీక్షిత్ చూస్తున్నా చిన్న సన్నలాగే. సో చూడండి గాయస్, ఇక్కడ పడుకున్నప్పుడు ముందు నన్ను పడుకో అని చెప్పిండు. ఏదో బ్లాగ్ షూట్ చేస్తా, గది చేస్తా అది ఇది అన్నారు. దాని తర్వాత పడుకోగానే చూడండి, నేను పడుకోగానే నీళ్ళు గిట్లా పోసిల్లు నా మీద. పోతాయి అయితే ఉంటది. 3 గంటలు అవుతుంది ఇప్పటికి. ఆ మిషన్ సక్సెస్ఫుల్. బ్లాగ్ క్లోజ్. ఎక్కడ మన షాప్ షాప్ తీసుకో అడ్రస్
ఇంకో మన కాడ చాలా ఆఫర్స్ ఉన్నాయి. అవునా కావాలా నీకు? బ్రో చెన్నడా బ్రో ఏమేమి కామనా బ్రో కామనా రియల్మీ బడ్స్ ఒరిజినల్ ఈ సీన్ ఏంటిదంటే మనోడు అబ్దుల్ గాడు ఉన్నాడు కదా, వాడు వాళ్ళ ఇంటి కాడ వాళ్ళ ఎలక్ట్రానిక్ స్టోర్ అయితే ఉందో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఎవరు వాళ్ళది ప్రమోట్ చేసిండు అన్నట్టు. ఇక రాగానే దాని గురించి కొంచెం ట్రోలింగ్ ఇట్లా చేసినట్టు చేసి. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. బై.